హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రా రా అని రా అంటే రాతో మొదలయ్యే పదాలు ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళు బాగా కలిసి వస్తారండి. మొన్నటి వరకు మన విడతల రజనీ గారు, ఇప్పుడు మళ్ళీ ఈవిడెవడ అడ్వకేట్ రజనీ అంట. ఈవిడ ఫస్ట్ నేను ఎక్కడ చూశాను అంటే అప్పుడు మదనపల్లి ఘటనలో అమ్మ కూతుర్లు డమ్మిలతో కొట్టి చచ్చిపోయారు చూడు, గుర్తుందా మీకు? అప్పుడు వచ్చిందనమాట ఈవిడ. అప్పటి నుంచి మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, మంచి విషయాలు చెప్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి ఆవిడని చూశాను అనమాట. అయితే ఈ మధ్య కాలంలో లడ్డులో కల్తీ జరిగినప్పుడు ఇంతమంది హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు, లడ్డులో కల్తీ జరిగిందండి అనేసి అప్పుడు ఆవిడ కొన్ని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పాపం అక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిందో మరి ఏమో తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత ఎవరైతే ఇంతకుముందు టీడీ చైర్మన్ గా ఉన్న వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారిని, అట్లాంటి వాళ్ళని కొంతమందిని వెనకేసుకొస్తూ టోటల్ గా అంతెందుకండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒత్తాస పలుకుతూ మాట్లాడుతుంది. రజనీ గారు నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ 2 నాలుకల ధోరణి ఎలా అర్థం కావట్లేదు సుమి, మాకు కొంచెం చెప్పొచ్చు కదా. ఈవిడ మాట్లాడుతున్నారు, ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, మాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకేం గతిలేక రాలేదు అని చెప్పి అలా ఎందుకు మాట్లాడతారు అని అంటే, ఆయన చెప్పిన పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకొని సావు. ఏదో అతి తెలివితేటలు, నీకు తెలివితేటలు ఉంటే మామూలే, కానీ నీకు అతి తెలివితేటలు ఉన్నట్టున్నాయి, అవి కొంచెం సెట్ చేసుకో, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సుమి. ఆయన ఏమన్నాడు, నాకు ఇన్ని సంస్థానాలు ఇన్ని అన్ని ఉండి కూడా నేను దేవుడికి సేవ చేయాలని ఏరి కోరి బాబు గారిని అడిగి మరి నేను ఇది చేశానండి, దేవుడికి నా జీవితం అంతా ఇంకా దేవుడి సేవలో ఉండాలని, నేనేదో ఆస్తులు కూడగట్టుకోవడం కోసమో లేకపోతే ఇంకొకటి కాదు అనే ఇంటెన్షన్ ఆయన చెప్తే బిఆర్ నాయుడు గారు, నువ్వు దాన్ని ఎలా పొలుగుతున్నావు? మీకు అస్సలు ఈ వైఎస్ఆర్సీపీ ఆ ట్యాగ్ తగలంగానే ఏమైంది, బుర్రలు పాడైపోతాయేమో నాకు అర్థం కాదబ్బా, ఏం మాట్లాడతారు ఏంటో. సో నీ 2 నాలుకల దూరాన్ని నీ దగ్గరే పెట్టుకో, నీ అతి తెలివితేటలు కూడా నీ దగ్గరే పెట్టుకో. వచ్చి మీడియా ముందుకు వచ్చి పబ్లిక్కి చెప్పే ఉద్దేశం చేయమాక, ఎందుకంటే రేపు దెబ్బతింటావు. తెలివిగలగా ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు ఓకే, వాళ్ళు లైఫ్లో బాగుంటారు, మంచిగా సెటిల్ అవుతారు. అతి తెలివితేటలుగో అత్యుత్సాహం చూపిస్తే మా జగన్ నాకు ఎమ్మెల్యేనో లేక ఎమ్మెల్సీనో లేకపోతే ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ఏమని అర్థం కావట్లేదు. కానీ అన్న అబ్బే ఏం లాభాలే, నేను కూడా పక్కన పెట్టేస్తాను, మాట్లాడిన రోజులు వాడుకున్న రోజులు వాడుకొని. కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. అందరికన్నా మించి పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు, కాలమే సమాధానం చెప్పద్ది. ఎందుకు అంత ఎగిరెగిరి మాట్లాడుతున్నావు? అదంటావు ఇదంటావు డబ్బాల రాళ్ళు వేసి కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా నువ్వు మాట్లాడేది. సో అడ్వకేట్ రజనీ గారు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని మా యొక్క విన్నపి. ఓకే, జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.